బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితి నేతలకే స్పష్టత లేదు. ఆ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీష్ రావు అన్నారు. 37 మంది కాదని కేటీఆర్ ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఇంటికొచ్చింది వాళ్ళు కండువా వేస్తే పార్టీ మారినట్లవుతుందా అని సీఎం ప్రశ్నించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇక కవిత వ్యవహారం అంతా కుటుంబం ఆస్తి పంపకాల వివాదమే అని సీఎం వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై 4 కలిసి దాడి చేస్తున్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం? కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. 2014 నుంచి 19 మధ్య కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేరు. ఉద్యమం పేరుతో ఆయన కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారని అన్నారు. ఇక అది ఊరికే పోదు. ఇక హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెప్తుంది. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఇలాంటి మెలకువలు పెడుతున్నారని సీఎం ఈ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ పోలీలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ యొక్క చాలా కామెంట్ చేశారు, వీళ్ళన్నింటి మీద అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ అనేక విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. వరుణ్, ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ కానీ అట్లాగే ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం పార్టీ కూడా ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో కవిత వెనుక రేవంత్ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి విషయంపై కూడా ఆయన స్పందించడం జరిగింది. కవిత వెనకాల తాను లేను, అట్లాగే ఇది కేవలం వారి కుటుంబానికి సంబంధించిన అంశమే తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్ లో చేరారని ఆ పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన గౌరవ వేతనం ఏదైతే వస్తుందో అది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఖాతాలోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం సంక్షేమ పథకాలకు సంబంధించి జీర్ణించుకోలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నది. అట్లాగే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు, పార్టీకి సంబంధించి ఇటు కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను విభేదాలను కూడా తమ పార్టీపై నెట్టేటువంటి ప్రభుత్వంపై కూడా నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటివి మానుకోవాలి అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. రెడ్డిగా బనకచర్ల బంక అతకలేదని బీఆర్ఎస్ నేతలు